జై శ్రీరామ్. వెల్కమ్ టు తారా క్రియేషన్స్. ఇప్పుడు మా అమ్మాయి చాక్లెట్ తయారు చేస్తుంది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో ఒక కప్పు బెల్లం, దంచిపెట్టినట్టు బెల్లం వేసి ఒక పావు గ్లాస్ నీళ్ళు పోసింది. దాన్ని బాగా కలుపుకోవాలి. ఇది హెల్తీ అండ్ టేస్టీ బెల్లంతో చాక్లెట్ తయారు. అలా తీగ పాకం, కొంచెం తీగ అలా సాగినట్టు తీగ పాకం రావాలి. ఇలాంటి చాక్లెట్స్ ఇంట్లో తయారు చేసుకున్నామంటే మన పిల్లలకి బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. మన చేతులతో చేసి పెట్టిన తృప్తి ఉంటుంది. తక్కువ ఖర్చుతోనే హెల్తీ చాక్లెట్స్ చేసుకోవచ్చు. ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పు నిండా పాల పొడి, వేసి కలుపుకుంటూ కోకో పౌడరు ఒక 3 స్పూన్స్ కోకో పౌడర్ వేసి మళ్ళీ కలిపి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఇంట్లో చేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటాయి. మన పిల్లలు నెల రోజులు కూడా ఉంచరు అనుకోండి. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక పెనం పెట్టి నెయ్యి వేసి బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు ముక్కలు వీటిని తీసుకెళ్ళి ఆ చాక్లెట్ మిశ్రమంలో కలుపుకోవాలి. బాగా కలిపి ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకొని ముందే దాంట్లో దీన్ని ఎంత చేసి స్ప్రెడ్ చేసుకోవాలి. అలా ఒకసారి ట్యాప్ చేసి ఈవెన్గా ముక్కలుగా కట్ చేసుకొని వాళ్ళ అన్నయ్యకు పెడుతుంది తయారు చేసినామని.